అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్‌లో షార్ట్‌కట్ కీస్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి? వాటిని ఒక ఎగ్జాంపుల్‌తో మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. ముందిక్కడ షార్ట్‌కట్ కీస్ అనేది లిస్ట్ ఇచ్చాను. ఈ లిస్ట్‌లో ఒక్కొక్క షార్ట్‌కట్ కీ అనేది ఎలా యూజ్ చేయాలి? మీకు ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ షార్ట్‌కట్ దాని యొక్క ఫంక్షన్ అనేది ఎలా ఉంటదో చూడండి. కంట్రోల్+A టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే గనక కంట్రోల్ ఏ, కీబోర్డ్‌లో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే గనక మీరు తీసుకున్న టెక్స్ట్ మొత్తం గూడా సెలెక్ట్ అవుతుంది. ఆ పేపర్‌లో ఎంతైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మొత్తం గూడా సెలెక్ట్ అయిపోతుంది. కంట్రోల్ బీ ఇచ్చేసరికి బోల్డ్ టెక్స్ట్. టెక్స్ట్‌ని డార్క్‌గా చూపించాలి అనుకుంటే గనక కంట్రోల్ బీ అనేది ప్రెస్ చేస్తే టెక్స్ట్ డార్క్‌గా ఉంటుంది. కంట్రోల్+సి కాపీకి, ఒరిజినల్‌ని దాని యొక్క డూప్లికేట్ అనేది క్రియేట్ చేయడానికి కాపీ ఆప్షన్ యూజ్ అవుతుంది. దానికి షార్ట్‌కట్ కంట్రోల్+సి. కంట్రోల్+డి అనేది ఓపెన్ ఫాంట్ డైలాగ్ బాక్స్. మీకు ఫాంట్ స్టైల్ అనేది చేంజింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటే గనక ఇక్కడ ఫాంట్ గ్రూప్‌లోకొచ్చి ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేస్తే దానికి రైటింగ్ స్టైల్స్ అనేది మీకు చూపిస్తుంది. ఇందులో మీకేది కావాలో ఇట్లా చూజ్ చేసుకోవాల్సొస్తుంది. దానికి మీరు మౌస్ అనేది యూజ్ చేయకుండా కంట్రోల్+డి క్లిక్ చేస్తే గనక ఫాంట్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో మీకు ఫాంట్ అనేది చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్+ఈ సెంటర్ అలైన్‌మెంట్ టెక్స్ట్ అనేది సెంటర్‌లోకి ఉండాలి అనుకుంటే గనక కంట్రోల్+ఈ అనేది ప్రెస్ చేయాలి. కంట్రోల్+ఎఫ్ అనేది ఫైండ్ మీరేదైనా వర్డ్ గాని పారాగ్రాఫ్‌లో సెర్చ్ చేయాలి అనుకుంటే గనక కంట్రోల్+ఎఫ్ అనేది ప్రెస్ చేస్తే మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దాంట్లో మీరు ఏదైతే సెర్చ్ చేయాలో ఆ వర్డ్ అనేది టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ వర్డ్ అనేది సెర్చ్ అవుతుంది. కంట్రోల్+జీ గో టు మీరేదన్నా పేజెస్ నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు ఏ పేజ్‌లోకెళ్ళాలో ఆ పేజ్ నంబర్ అనేది అక్కడ డైలాగ్ బాక్స్‌లో ఇస్తే గనక ఆ ఎంటర్ కొడితే ఆ పేజ్ నంబర్ డైరెక్ట్‌గా ఎళ్ళిపోతూ మీరిట్లా స్క్రోలింగ్ అనేది చేసి టైమ్ వేస్ట్ అనేది లేకుండా ఈ షార్ట్‌కట్ ద్వారా ఈజీగా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. కంట్రోల్+హెచ్ అనేది ఫైండ్ అండ్ రీప్లేస్. మీకు రీప్లేస్‌కి ఒక వర్డ్ అనేది సెర్చ్ చేసి దాన్ని మళ్ళీ వేరే వర్డ్‌తో చేంజింగ్ అనేది చేయాలి అనుకుంటే గనుక రీప్లేస్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. కంట్రోల్+ఐ ఇటాలిక్ స్లైట్‌గా ఉన్న లెటర్స్ అన్ని గూడా స్లాంటింగ్ పొజిషన్‌కొస్తాయన్నమాట. ఇట్లా వంకరగా వస్తాయి. కంట్రోల్+జే అనేది జస్టిఫై అలైన్‌మెంట్. లెఫ్ట్ సైడ్ లాగే రైట్ సైడ్ గూడా మీకు లైన్స్ అనేవి గూడా సమానంగా రావాలి అంటే ఈ జస్టిఫై అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. దానికి షార్ట్‌కట్ కంట్రోల్+జే. కంట్రోల్+కే అనేది ఇన్సర్ట్ హైపర్ లింక్. మీ యొక్క వర్డ్‌కి లింక్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే గనుక హైపర్ లింక్ అనేది యూజ్ అవుతుంది. దానికి షార్ట్‌కట్ కంట్రోల్+కే. కంట్రోల్+ఎల్ లెఫ్ట్ అలైన్‌మెంట్. టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలంటే గనక కంట్రోల్+ఎల్ ప్రెస్ చేస్తే టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కంట్రోల్+ఎం ఇంక్రీజ్ పారాగ్రాఫ్ ఇండెంట్. పారాగ్రాఫ్ ముందు స్పేస్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే గనక కంట్రోల్+ఎం అనేది ప్రెస్ చేస్తే అన్ని పారాగ్రాఫ్ ముందు స్పేస్ అనేది యాడ్ అవుతుంది. కంట్రోల్+ఎన్ న్యూ డాక్యుమెంట్. నెక్స్ట్ మీరు ఒక డాక్యుమెంట్ ఉంది. కొత్త డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కంట్రోల్+ఎన్ అనేది క్రియేట్ చేయగానే ఇంకొక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. కంట్రోల్+ఓ ఓపెన్ డాక్యుమెంట్. ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ప్రీవియస్‌గా ఉన్న డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే కంట్రోల్+ఓ ప్రెస్ చేస్తే అంతకుముందున్న డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. కంట్రోల్+పి ప్రింట్ అనేది మీరు తీసిన క్రియేట్ చేసుకున్న డాక్యుమెంట్ అనేది పేపర్‌లో రావాలి అనుకుంటే ప్రింట్ ఆప్షన్ యూజ్ అవుతుంది. దానికి షార్ట్‌కట్ కంట్రోల్+పి. కంట్రోల్+క్యూ అనేది రిమూవ్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అంటే దీని ముందు ఇండెంట్స్ అంటే స్పేస్ అనేది యాడ్ చేసుకోవటము, రిమూవ్ చేసుకోవటము. నెక్స్ట్ అలైన్‌మెంట్ అనేది చేంజింగ్ చేసుకోవటము. కస్టమ్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేసుకోవటము. పారాగ్రాఫ్ స్పేసింగ్ ఆఫ్టర్, బిఫోర్ స్పేసింగ్ అనేది రిమూవ్ చేసుకోవడానికి కంట్రోల్+క్యూ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. రిమూవ్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అంటే అది. నెక్స్ట్ కంట్రోల్+ఆర్ అలైన్‌మెంట్ అనేది రైట్ సైడ్ ఉండాలంటే కంట్రోల్+ఆర్ షార్ట్‌కట్. కంట్రోల్+ఏ మీరు క్రియేట్ చేసిన డాక్యుమెంట్ అనేది సేవ్ చేసుకోవాలనుకుంటే గనుక షార్ట్‌కట్ కంట్రోల్+ఎస్. కంట్రోల్+టీ అంటే క్రియేట్ హ్యాంగింగ్ డాక్యుమెంట్. మీకు ఎక్సెప్ట్ ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ అన్ని ముందు గూడా స్పేస్ అనేది యాడ్ అవ్వాలి అనుకుంటే గనక కంట్రోల్+టీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్+యు అండర్‌లైన్, కంట్రోల్+వి పేస్ట్, కంట్రోల్+డబ్ల్యూ క్లోజ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అనేది క్లోజ్ చేయాలంటే మీరు ఇక్కడికెళ్ళి క్రాస్ మార్క్ క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా కంట్రోల్+డబ్ల్యూ అనేది క్లిక్ చేస్తే డాక్యుమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. కంట్రోల్+ఎక్స్ కట్.
ప్లేస్‌లో ఉన్న టెక్స్ట్‌ని ఇంకొక ప్లేస్‌లోకి మూవ్ చేయాలంటే గనక కంట్రోల్+X అనేది యూజ్ అవుతుంది. కంట్రోల్+Y రీడు ఆర్ రిపీట్. అండూకి ఇది రి రివర్స్ యాక్షన్ అనమాట. అండు అంటే ఏంది కంట్రోల్+Z. మీరికి రీసెంట్‌గా ఒక యాక్షన్ అనేది ఏదైనా టెక్స్ట్ అనేది రిమూవ్ అయింది. మళ్ళీ రావాలంటే కంట్రోల్+Z. దానికి రివర్స్ యాక్షనే రీడు అనమాట. ఈ విధంగా షార్ట్‌కట్ కీస్ కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ Z వరకు ఉన్నాయి. ఇంకా మీకు అడిషనల్‌గా ఎంఎస్ వర్డ్‌లో యూజ్ అయ్యే షార్ట్‌కట్స్ కూడా ఉన్నాయి. ఇవి గూడా మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్‌తో మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఫస్ట్ దీనికోసము ఒక టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను నేను. టెక్స్ట్ అనేది తీసుకోవాలంటే గనక ఈక్వల్ టు రాండ్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు రాండమ్‌గా టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ కంట్రోల్+A అనేది దేనికి యూజ్ అవుతుందో చూద్దాం. కంట్రోల్+A మీరు తీసుకున్న పేపర్‌లో డాక్యుమెంట్‌లో ఎంతైతే టెక్స్ట్ ఉంటుందో, ఆ టెక్స్ట్ మొత్తం గూడా సెలెక్ట్ జేసుకోవడానికి కంట్రోల్+A అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్+B మీరు తీసుకున్న టెక్స్ట్ అనేది డార్క్ లెటర్స్‌లో రావాలి అనుకుంటే కనుక కంట్రోల్+B అనేది యూజ్ అవుతుంది. కంట్రోల్+B అనేది ప్రెస్ చేస్తే మీకు టెక్స్ట్ అనేది డార్క్ వస్తుంది. ఆల్రెడీ టెక్స్ట్ అనేది డార్క్‌గా ఉంది. రిమూవ్ చేయాలన్నా సేమ్ కంట్రోల్+B అనేది యూజ్ అవుతుంది. బోల్డ్ చేయాలన్నా కంట్రోల్+BA, రిమూవ్ చేయాలన్నా కంట్రోల్+BA. నెక్స్ట్ కంట్రోల్+C అనేది కాపీకి ఆప్షను. మీరు ఒక టెక్స్ట్‌ని ఇక్కడి నుంచి సేమ్ టెక్స్ట్ అనేది మళ్ళీ దీని యొక్క డూప్లికేట్ అనేది క్రియేట్ చేయాలంటే కంట్రోల్+C క్లిక్ చేయండి. మీకు ఎక్కడైతే ఆ ప్లేస్‌లో టెక్స్ట్ కావాలంటే దానికి పేస్ట్‌కి షార్ట్‌కట్ కంట్రోల్+V. మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్‌ని కాపీ చేసుకొని మీకు ఏ ప్లేస్‌లో కావాలో అక్కడ పేస్ట్ చేస్తే గనక మీకు దాని యొక్క డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది. కాపీకొచ్చేసరికి కంట్రోల్+C, పేస్ట్ చేయడానికి కంట్రోల్+V అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్+D ఓపెన్ ఫాంట్ డైలాగ్ బాక్స్. చూడండి ఇక్కడ మీకు దీని యొక్క ఈ ఈ సెలెక్ట్ చేసిన టెక్స్ట్‌కి దీని యొక్క ఫాంట్ అనేది చేంజింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటే గనక కీబోర్డ్‌లో కంట్రోల్ హోల్డ్ చేయండి. ప్రెస్ చేయండి. ది ఫాంట్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మీకు రైటింగ్ స్టైల్స్ అనేది మార్చుకోవాలంటే మీ కీబోర్డ్‌లో డౌన్ యారోస్ ప్రెస్ చేయండి. మీకు ఏ రైటింగ్ స్టైల్ కావాలో అక్కడ చూపిస్తా ఉంటుంది. కింద మీకు ఇక్కడ ప్రివ్యూ కూడా చూపిస్తుంది. ఎలా ఉండేది ఆ టెక్స్ట్ అనేది మీరు ఆ టెక్స్ట్‌కి ఇస్తే గనక ఎలా వస్తుందని కింద ప్రివ్యూ కూడా వస్తుంది. మీకు ఏ రైటింగ్ స్టైల్ కావాలంటే ఆ రైటింగ్ స్టైల్ వచ్చేసి కీబోర్డ్‌లో ఎంటర్ ప్రెస్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న పారాకి ఆ ఫాంట్ స్టైల్ అనేది వచ్చేస్తుందనమాట. కంట్రోల్+D అనేది ఫాంట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసుకోవడానికి షార్ట్ కట్. నెక్స్ట్ కంట్రోల్+E అలైన్‌మెంట్ సెంటర్. ఈ పారాగ్రాఫ్‌ని పేపర్‌కి సెంటర్‌లో గనక రావాలి అనుకుంటే గనక కంట్రోల్ హోల్డ్ చేయండి. ప్రెస్ చేయండి. అలైన్‌మెంట్ అనేది సెంటర్‌లోకొస్తుంది. నెక్స్ట్ కంట్రోల్+F ఫైండ్‌కి షార్ట్ కట్. కంట్రోల్+F ప్రెస్ చేయాలంటే ఇక్కడ మీకు చూడండి నావిగేషన్ ప్లేన్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇందులో మీకు ఏ వర్డ్ అయితే కావాలో ఆ వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేస్తే గనక ఆ వర్డ్ డాక్యుమెంట్‌లో ఎక్కడుందో మీకు సెర్చ్ అవుతుంది. ఇక్కడ చూడండి వీడియో అని ఉంది. ఆ వర్డ్ అనేది మీకు డాక్యుమెంట్‌లో ఎక్కడుందో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఫైండ్ అనేది ఆ విధంగా మీరు ఆ వర్డ్ ఎక్కడుందో సెర్చ్ చేసుకోవడానికి కంట్రోల్+F ఫైండ్‌కి షార్ట్ కట్. నెక్స్ట్ కంట్రోల్+G గో టు ఆప్షన్‌కి కంట్రోల్ హోల్డ్ జీ ప్రెస్ చేయండి. ఇక్కడ గో టు వచ్చింది. మీకు నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి మీరు తీసుకున్న డాక్యుమెంట్‌లో. మీరు ఏ పేజ్‌లోకెళ్ళాలో ఆ పేజ్ యొక్క నంబర్ అనేది ఇక్కడ ఇస్తే గనక నంబర్ ఇచ్చేసేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే కీబోర్డ్‌లో మీరు డైరెక్ట్‌గా ఆ పేజ్‌లోకెళ్తారు. గో టు ఆప్షన్‌కి షార్ట్ కట్ కంట్రోల్+G. ఎస్కేప్ కొట్టండి. ఈ డైలాగ్ బాక్స్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్+H ఫైండ్ అండ్ రీప్లేస్. రీప్లేస్‌కి షార్ట్ కట్ కంట్రోల్+H, కంట్రోల్ హోల్డ్ హెచ్. ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇందులో మీరు ఏ వర్డ్‌ని రీప్లేస్ చేయాలి ఇక్కడ రీప్లేస్ విత్ వర్డ్ అంటుంది. ఆ వర్డ్ అనేది టైప్ చేసేస్తే గనక మీకు ఈ వీడియో ఉన్న ప్లేస్‌లో మీరు టైప్ చేసిన వర్డ్ అనేది రీప్లేస్ అయిపోతుంది. కంట్రోల్+H అనేది రీప్లేస్‌కి షార్ట్ కట్. నెక్స్ట్ షార్ట్ కట్ కంట్రోల్+I. ఇక్కడ స్ట్రెయిట్‌గా ఉన్న లెటర్స్ అల్లా మీకు కంట్రోల్+I అనేది ప్రెస్ చేస్తే ఇటాలిక్ ఇట్లా స్లాంటింగ్ పొజిషన్‌కి వస్తాయన్నమాట. లెటర్ స్టైల్స్ అనేది ఈ విధంగా మార్చుకోవాలి అనుకుంటే గనక కంట్రోల్+I షార్ట్ కట్ ఇటాలిక్‌కి.
మళ్ళీ రిమూవ్ చేయాలన్నా సేమ్ అదే కంట్రోల్+I అనేది ప్రెస్ చేస్తే నార్మల్‌గా వచ్చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్+J మీరు తీసుకున్న పారాగ్రాఫ్ అనేది లైన్స్ అనేది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లైన్స్ అనేది కూడా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు రైట్ సైడ్‌ది కూడా సమానంగా ఉండాలంటే గనక సెలెక్షన్ చేసుకొని కంట్రోల్+J జస్టిఫై చూడండి ఇప్పుడు లైన్స్ అన్నీ కూడా సమానంగా వచ్చినాయన్నమాట. జస్టిఫై ఆప్షన్‌కి షార్ట్ కట్ కంట్రోల్+J. నెక్స్ట్ కంట్రోల్+K హైపర్ లింక్ ఇది నాకు వర్డ్‌కి లింక్ అనేది యూజ్ చేయాలి అనుకుంటే గనక ఫస్ట్ ఆ వర్డ్‌ని సెలెక్షన్ చేయండి. కంట్రోల్+K అనేది ప్రెస్ చేస్తే గనక మీరు ఏదైతే లింక్ చేయాలి అనుకుంటున్నారో ఆ లింకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. నేనిక్కడ ఈ ఫోల్డర్ అనేది లింక్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసేసి ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. దీనికి లింక్ అనేది వచ్చేసింది. ఇక్కడ లింక్‌ని ఓపెన్ చేయాలంటే మీరు కీబోర్డ్‌లో కంట్రోల్ క్లిక్ చేయండి ఆ లింక్ మీద. ఆ లింక్ ఎక్కడుందనేది చూపిస్తుంది మీకు. డైరెక్ట్‌గా మీకు ఆ ఫోల్డర్ ఎక్కడుందో చూపిస్తుందనమాట. ఆ ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా లింక్ అనేది సెట్ చేసుకోవచ్చు. హైపర్ లింక్‌కి షార్ట్‌కట్ కంట్రోల్+K. నెక్స్ట్ కంట్రోల్+L అలైన్‌మెంట్ లెఫ్ట్ సైడ్ లేదా పారాగ్రాఫ్ అనేది అలైన్‌మెంట్ లెఫ్ట్ సైడ్ అనేది రావాలి అనుకుంటే గనక కంట్రోల్+L అనేది ప్రెస్ చేయాలి. ఇది ఆల్రెడీ లెఫ్ట్ సైడే ఉంది. దీన్ని కంట్రోల్+E చేశాను. కంట్రోల్+L అంటే లెఫ్ట్ సైడ్ అలైన్‌మెంట్ అనేది వస్తుంది. కంట్రోల్+L లెఫ్ట్ సైడ్, కంట్రోల్+R రైట్ సైడ్, కంట్రోల్+E సెంటర్. అలైన్‌మెంట్‌లో యూజ్ చేసే ఈ షార్ట్ కట్స్ ఇవి. ఆర్, ఈ, ఎల్. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్+M పారాగ్రాఫ్ ముందు స్పేస్ అనేది రావాలనుకుంటే గనక కంట్రోల్+M అనేది యూజ్ చేయాలి. ఇంక్రీజ్ పారాగ్రాఫ్ ఇండెంట్. నార్మల్‌గా అయితే ఇండెంట్ అనేది ఇక్కడ డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్ యూజ్ చేస్తాము. స్పేస్ అనేది యాడ్ అవ్వాలంటే ఇంక్రీజ్ ఇండెంట్. నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ ముందు స్పేస్ అనేది రావాలి అనుకుంటే గనక కంట్రోల్+M అనేది ప్రెస్ చేయండి ఈ కీబోర్డ్‌లో. పారాగ్రాఫ్ ముందు స్పేస్ అనేది యాడ్ అవుతుంది. డైరెక్ట్‌గా మౌస్‌తో యూజ్ చేయాలంటే మీరు ఇక్కడ ఇవి ఇంక్రీజ్ ఇండెంట్ దానికే షార్ట్ కట్ కంట్రోల్+M ఇంక్రీజ్ పారాగ్రాఫ్ ఇండెంట్. నెక్స్ట్ కంట్రోల్+N న్యూ డాక్యుమెంట్. ఇప్పుడు ప్రెజెంట్ ఒక డాక్యుమెంట్‌లో ఉన్నారు. మీరు కొత్త డాక్యుమెంట్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే గనక ఇక్కడ ఫైల్‌లోకెళ్ళి న్యూ మీద క్లిక్ చేయాల్సొస్తుంది. అది మౌస్ యూజ్ చేయకుండా షార్ట్‌కట్ కీబోర్డ్ యూజ్ చేసి చేయడానికి కంట్రోల్+N న్యూ డాక్యుమెంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్+O ప్రీవియస్‌గా అంటే మీరు అంతకుముందు సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఏమైనా ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే గనక కంట్రోల్+O ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవ్వాలి అనుకుంటే గనక కంట్రోల్+O క్లిక్ చేయండి. మీకు డాక్యుమెంట్ లిస్ట్ అనేది చూపిస్తుంది. అంతకుముందు ఉన్నాయి అంతా కూడా మీకు ప్లేసెస్ చూపిస్తుంది. ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలో అక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ కంట్రోల్+P ఇది తీసుకున్న డాక్యుమెంట్ అనేది ప్రింట్ తీసుకోవాలి. కంట్రోల్+P ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ప్రింటింగ్ ఆప్షన్స్ చూపిస్తుంటుంది. ఎలా ప్రింటింగ్ చేసుకోవాలనేది ప్రింటింగ్ ఆప్షన్స్ ద్వారా. ఈ విధంగా మీకు ప్రివ్యూ ఆప్షన్ కూడా చూపిస్తుంది. పేపర్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని పేపర్స్ తీసుకుంటున్నారు, మొత్తం ప్రింటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీదంతా సెట్ చేసుకున్న తర్వాత ప్రింట్ మీద క్లిక్ చేస్తే గనక మీకు పేపర్ మీద మీరు తీసుకున్న ఈ టెక్స్ట్ అంతా కూడా పేపర్ మీద ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్+Q పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ రిమూవ్ చేసుకోవడానికి కంట్రోల్+Q. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అంటే గనక ఇండెంట్స్ దీని ముందే ఏదైనా స్పేస్ ఉన్నా ఇక్కడ స్పేస్ ఉంది. నెక్స్ట్ లైన్‌కి మధ్య గ్యాప్ అనేది ఉన్నా సరే ఇక్కడ లైన్‌కి మధ్య గ్యాప్ ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ముందు స్పేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే గనక కంట్రోల్+Q అనేది ప్రెస్ చేయండి. నార్మల్‌గా వచ్చేస్తుంది. అంటే అన్‌ఈవెన్‌గా ఉన్న ఏమైనా సరే మీకు స్పేస్ అవసరం లేదు దీని ముందల. పారాగ్రాఫ్ ముందు ఇక్కడ స్పేస్ అనేది ఉంది. ఈ స్పేస్ అవసరం లేదనుకుంటే కంట్రోల్+Q అనేది ప్రెస్ చేయండి. లైన్‌కి మధ్య స్పేస్ అనేది ఎక్కువ ఉంది. అన్ని పారాగ్రాఫ్ మధ్య సేమ్ కామన్‌గా ఒకటే స్పేస్ అనేది ఉండాలి అనుకుంటే గనక కంట్రోల్+Q అనేది ప్రెస్ చేయండి. డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా అన్ని పారాగ్రాఫ్ మొత్తాన్ని కూడా ఒకటే స్పేస్ అనేది ఉంటుంది. ఇది కంట్రోల్+Q అనేది పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ రిమూవ్ చేసుకోవడానికి. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అంటే ఓన్లీ ఇండెంట్స్ కానీ పారాగ్రాఫ్ అలైన్‌మెంట్ అనేది చేంజ్ చేసుకోవటము, స్పేసింగ్ ఆఫ్టరు, బిఫోరు పారాగ్రాఫ్ స్పేసింగ్ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంతేగాని దీనికి ఇచ్చిన బోల్డ్ గానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోల్డ్ ఉంది.
నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ ఉంది. నెక్స్ట్ రైటింగ్ స్టైల్స్ అనేది వేరే రైటింగ్ స్టైల్ ఉంది. దీనికి ఏదైనా కలర్స్ ఉన్నాయి. ఇట్లా ఉంది. ఇట్లాంటి స్టైల్స్ అనేది రిమూవ్ చేయాలి అనుకుంటే గనక కంట్రోల్ ప్లస్ స్పేస్ అనేది ప్రెస్ చేస్తే గనక సెలెక్షన్ చేసి కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే గనక దానికున్న పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది అంతా పోతుంది. ఇది మాత్రం టెక్స్ట్ హైలైట్ కలర్ మాత్రం మీరు నో కలర్ ద్వారా మాత్రమే రిమూవ్ చేసుకోగలుగుతారు. ఇది ఓన్లీ కంట్రోల్ ప్లస్ క్యూ అనేది పారాగ్రాఫ్ ఫార్మేటింగ్. దాని యొక్క ఈ టెక్స్ట్ స్టైల్స్ అనేది రిమూవ్ చేయడానికి రాదు. అంటే బోల్డ్ చేసుకోవటము, దాని ఫాంట్ సైజ్ అనేది ఇట్లాంటివి రిమూవ్ చేయాలంటే కనుక మీరు కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ అనేది ప్రెస్ చేయాల్సి వస్తుంది. అది యూజ్ చేయాలి. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఆర్ రైట్ అలైన్మెంట్, కంట్రోల్ ప్లస్ ఏ సేవ్. మీరు ఈ డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక కంట్రోల్ ప్లస్ ఏ అనేది ప్రెస్ చేయండి కీబోర్డ్లో. మీకు సేవింగ్ ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు సేవ్ మీద క్లిక్ చేసేసుకోండి. సేవ్ లొకేషన్ అడుగుతుంది. ఎక్కడ సేవ్ చేయాలనుకుంటే ఆ సేవ్. ఇక్కడ డైరెక్ట్ ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేస్తే గనక ఆ లొకేషన్లో మీకు ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. సేవ్కి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ ఎస్. కంట్రోల్ ప్లస్ టీ క్రియేట్ హ్యాంగింగ్ ఇండెంట్. ఇక్కడ చూడండి, కంట్రోల్ ప్లస్ టీ అనేది ప్రెస్ చేయగానే మీకు ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ ఎన్ని లైన్స్ ఉన్నాయో వాటన్నిటికి ముందు స్పేస్ అనేది యాడ్ అవుతుంది. ఎక్సెప్ట్ ఫస్ట్ లైన్, రిమైనింగ్ వాటికి ఇండెంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇది హ్యాంగింగ్ ఇండెంట్కి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ టీ. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ యూ అండర్ లైన్. ఇక్కడ నువ్వు తీసుకున్న పారాగ్రాఫ్ మొత్తానికి కింద లైన్ అనేది రావాలి అనుకుంటే కనుక అండర్ లైన్కి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ యూ. కంట్రోల్ ప్లస్ వి ఆల్రెడీ చెప్పుకున్నాం. పేస్ట్కి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ వి. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ క్లోజ్డ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అనేది క్లోజ్ చేయాలి అనుకుంటే కనుక మీ కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ అనేది ప్రెస్ చేయండి. ఈ డాక్యుమెంట్ మీరు ఇప్పుడు డోంట్ సేవ్ అంటుంది. సేవ్ చేసుకున్నదైతే కనుక డైరెక్ట్గా మీరు డోంట్ సేవ్ కొట్టగానే డాక్యుమెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎక్స్ కట్టెకి షార్ట్ కట్. ఈ పారాగ్రాఫ్ని ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మూవ్ చేయాలి అనుకుంటే కనుక కంట్రోల్ ప్లస్ ఎక్స్. మీరు ఎక్కడైతే ఆ పారాగ్రాఫ్ మళ్ళీ పేస్ట్ చేయాలి రావాలి అనుకుంటారో అక్కడ క్లిక్ చేసేసి కంట్రోల్ ప్లస్ వి అనేది ప్రెస్ చేయండి. మళ్ళీ ఆ పారాగ్రాఫ్ అనేది అక్కడ వస్తుంది. కంట్రోల్ ప్లస్ ఎక్స్ అనేది కట్కి షార్ట్ కట్. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ వై రీడ్. చూడండి, ఇప్పుడు ఇందాక ఇది వేరే ప్లేస్లో ఉంది. కంట్రోల్ ప్లస్ వై అనేది క్లిక్ చేస్తే కనుక సేమ్ అంతకుముందు ఉన్న ప్లేస్లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ రిపీట్ యాక్షన్. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి దాన్ని మనము పేస్ట్ చేసాము. రీడు నెక్స్ట్ రిపీట్ యాక్షన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి దాన్ని పేస్ట్ చేసాం కాబట్టి కంట్రోల్ ప్లస్ వై గానే రిపీట్ అవుతుంది. చూడండి, కంట్రోల్ ప్లస్ వై రిపీట్ కూడా చేయొచ్చు. కంట్రోల్ ప్లస్ జెడ్ వచ్చేసరికి అండు. రీసెంట్గా మనం ఏదైనా యాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అనుకో, అది మళ్ళీ రావాలనుకుంటే కనుక కంట్రోల్ ప్లస్ జెడ్ అనేది క్లిక్ చేయండి. మీరు ఏదైనా పారాగ్రాఫ్ టైప్ చేస్తున్నారు, మధ్యలో కొన్ని లైన్స్ అనేది రిమూవ్ అయిపోయినాయి, మళ్ళీ కావాలనుకుంటే రీసెంట్గా జరిగిన యాక్షన్ని మళ్ళీ మనం బ్యాక్ తెచ్చుకోవాలనుకుంటే కానీ కంట్రోల్ ప్లస్ జెడ్ అనేది షార్ట్ కట్. ఇవి ఇందులో ఉన్న షార్ట్ కట్స్. నెక్స్ట్ ఇంకా కొన్ని అడిషనల్గా కూడా ఉన్నాయి. చూడండి, ఒక టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ దీనిలోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది. దానికి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ స్క్వేర్ బ్రాకెట్స్. కీబోర్డ్లో కంట్రోల్ హోల్డ్ చేయండి, స్క్వేర్ బ్రాకెట్స్. దీనికే షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. కూడా గ్రేటర్ దాన్ అయితే ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లెస్ దాన్ అయితే ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ కూడా. లైన్ స్పేసింగ్ ఒకసారి కంట్రోల్ ప్లస్ 1, కంట్రోల్ ప్లస్ 2, కంట్రోల్ ప్లస్ 5 ఉంది. కంట్రోల్ ప్లస్ 1 అనేది క్లిక్ చేస్తే లైన్కి మధ్య ప్లేస్ అనేది 1 ఉంటుంది. కంట్రోల్ ప్లస్ 2 అనేది డబల్ స్పేస్ అనేది రావాలనుకుంటే కంట్రోల్ ప్లస్ 2 1.5 ఉండాలి. దీని మధ్యలో లైన్కి మధ్య గ్యాప్ అనేది 1.5 ఉండాలంటే కనుక కంట్రోల్ ప్లస్ 5 ప్రెస్ చేస్తే లైన్కి మధ్య గ్యాప్ 1.5 అనేది వస్తుంది. నెక్స్ట్
ఇన్సర్ట్ కరెంట్ డేటు. మీకు ఇక్కడ డేట్ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే గనక మనం టైప్ చేసుకోకుండా ఆల్ట్ షిఫ్ట్ డి అనేది ప్రెస్ చేయండి. డేట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. అదే విధంగా టైమ్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే ఆల్ట్ షిఫ్ట్ టీ అనేది ప్రెస్ చేస్తే టైమ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎంటరు. ఇప్పుడు ఈ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్‌లోకి ఎళ్ళాలి అనుకుంటే గనక మీరు ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ లేకపోతే ఎంటర్ అనేది ప్రెస్ చేసుకుంటూ ఎళ్ళాల్సొస్తుంది. నెక్స్ట్ పేజ్‌కి ఎళ్ళాలంటే దాన్ని పేజ్ బ్రేక్స్ అంటారు. దానికోసము కంట్రోల్ ప్లస్ ఎంటర్ అనేది ప్రెస్ చేయండి. మీ కీబోర్డ్‌లో కంట్రోల్ హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే గనక పేజ్ బ్రేక్స్ ఆప్షన్‌కి షార్ట్‌కట్ కంట్రోల్ ప్లస్ ఎంటర్. నెక్స్ట్ మీరు స్టార్టింగ్ పేజ్‌కెళ్ళాలి అనుకుంటే గనక కంట్రోల్ హోల్డ్ చేయండి. కీబోర్డ్‌లో హోమ్ ప్రెస్ చేయండి. మీరు స్టార్టింగ్ పేజ్‌కొస్తారు. అదే ఎండింగ్‌కెళ్ళాలంటే కంట్రోల్ ప్లస్ ఎండ్ యూజ్ చేయండి. నెక్స్ట్ ఎండింగ్ పేజ్‌కైతే వస్తారు. నెక్స్ట్ చేంజ్ కేస్ ఆప్షన్‌కి షార్ట్‌కట్ షిఫ్ట్ F3. ఇప్పుడు ఇక్కడ స్టైల్స్ అనేది ఇక్కడ పారాగ్రాఫ్‌లో అన్నీ మనకి స్మాల్ లెటర్స్ ఉన్నాయి. క్యాపిటల్ లెటర్స్ అనేది చేంజ్ చేయాలి. షిఫ్ట్ హోల్డ్ చేయండి. ఫంక్షనల్ కీస్‌లో ఎఫ్ అనేది ప్రెస్ చేయండి. F3 ప్రెస్ చేస్తే గనక మీకు కేస్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్టార్టింగ్ లెటర్, క్యాపిటల్ లెటర్ ఇట్లాగా కేస్ అనేది చేంజింగ్ చేసుకోవాలనుకుంటే గనక కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ F3 అనేది యూజ్ అవుతుంది. ఇది అడిషనల్‌గా ఉన్నాయి షార్ట్ కట్స్. ఇవి ఏ టు జెడ్ షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయడం వల్ల మన వర్క్ అనేది ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకోవచ్చు. మౌస్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ కీబోర్డ్ ద్వారానే వర్క్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే గనక మీ టైం గూడా సేవ్ అవుతుంది. వర్క్ తొందరగా ఫినిష్ అవుతుంది. మీకు ఈ మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. ఈ వీడియో ఎలాగుందో గూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో గూడా నాకు కామెంట్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.